సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా, కర్ణాటక రాష్ట్ర మంత్రి శివానంద్ ఎస్ పటేల్, తెలంగాణ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిలు వేరువేరుగా శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. First of all, I thanks to erstwhile Andhra government, including Telangana and Simandhra. We have a very good cordial relation with Karnataka state government, and Karnataka government has done enough to this God Venkateshwara. God Venkateshwara also blessed us too much. I hope this relation will continue forever. And Karnataka government has done enough development also. Here we have built a lot of guest houses. We have donated 7 acres land also. And the thing is that this relation has to go on. That's all. Thank you. బాల్యంలోనే చక్కని ప్రతిభా పాఠవాలను ప్రదర్శిస్తూ ఉంటారు కొంతమంది పిల్లలు. అందులో అంతరిక్షానికి వెళ్ళడానికి నేనేమీ తక్కువ కాదు అని తన సత్తా చాటుకుంటోంది 23 సంవత్సరాల జాహ్నవి. అంతరిక్షానికి వెళ్లనున్న తొలి భారతీయురాలు, అతి చిన్న వయస్కురాలు, 23 ఏళ్ల వయసులోనే అంతరిక్ష యాత్రకు సిద్ధమైన పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి. పాలకొల్లులో ఇంటర్ వరకు విద్యాభ్యాసం పూర్తి చేసింది. పంజాబ్లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన జాహ్నవి అమెరికాకు చెందిన ప్రైవేటు అంతరిక్ష సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీ ద్వారా రోదశలోకి అడుగుపెట్టనుంది. 2029లో అంతరిక్షంలోకి వెళ్లనున్న జాహ్నవి 22 ఏళ్ల వయసులోనే అనలాగ్ వ్యోమగామిగా గుర్తింపు సాధించింది. అతి చిన్న వయసులోనే సెప్నా 171 స్కైహక్ రాకెట్ను జాహ్నవి విజయవంతంగా నడిపింది. జీరో గ్రావిటీ, మల్టీ యాక్సెస్ ట్రైనింగ్, అండర్ వాటర్ రాకెట్ లాంచ్, ఎయిర్ క్రాఫ్ట్ డైవింగ్ వంటి అంశాల్లో జాహ్నవి శిక్షణ పొందింది. అంతేకాకుండా గతంలో 16 దేశాల యువతతో కూడిన బృందానికి ఫ్లైట్ డైరెక్టర్గా జాహ్నవి వ్యవహరించింది. కరాటే, స్విమ్మింగ్, స్కూబా డైవింగ్ రంగాల్లో కూడా జాహ్నవి దూసుకుపోతోంది. డ్రగ్స్ మహమ్మారి బారిన పడి విలువైన జీవితాలను కోల్పోవద్దని, జీవితాలను తమ చేతులారా నాశనం చేసుకోవద్దని విద్యార్థులకు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. గురువారం సాయంత్రం గాంధీ విగ్రహం సర్కిల్, దర్గా సర్కిల్, చర్చి వీధి నుండి గాంధీ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. మత్తు వద్దు, ఆరోగ్యం ముద్దు, జీవితాన్ని ప్రేమించు, డ్రగ్స్కు దూరంగా ఉండు, మత్తు ఆపకపోతే జీవితం చిత్తే, మత్తును ఆపిచూడు, జీవితాన్ని గెలిచి చూడు, గంజాయి జోలికి వెళ్లకు, ఎంజాయ్ జీవితం వదలకు, యువత మత్తు సమాజానికి విపత్తు, డ్రగ్స్ సరదా కాదు మరణ శాసనం, డ్రగ్స్ వద్దు ఫ్యామిలీ ముద్దు, డ్రగ్స్ను తరిమికొడదాం, యువతను కాపాడుదాం, ప్రతి సిగరెట్టు మృత్యువుకు మెట్టు నినాదాలతో ర్యాలీ కొనసాగించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ డ్రగ్స్ బారిన పడి చాలా కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని, వేలాది మంది జీవితాలు నాశనమవుతున్నాయని, ఆర్థికంగా వెనుకబడడం జరుగుతోందని అన్నారు. కొంతమంది విద్యార్థులు తెలిసో వయసులో డ్రగ్స్ బారిన పడి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మాదక ద్రవ్యాలను వినియోగించడం వల్ల సమాజానికి, మనకు, మన భవిష్యత్ తరాల వారికి, విద్యార్థులకు ఎంత ప్రమాదకరమో అవగాహనగా తెలియజేసేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందన్నారు. మాదక ద్రవ్యాలు మనకు కనబడకుండా మన చుట్టూ చేరి మన కుటుంబాన్ని, మన భవిష్యత్తును నాశనం చేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, జిల్లా జడ్జి భారతి, నగరపాలక మేయర్ అముద, చుడా చైర్పర్సన్ కఠారి హేమలత, అడిషనల్ ఎస్పీ నందకిషోర్, కూటమి పార్టీ ప్రతినిధి అట్లూరు శ్రీనివాసులు, ఎక్సైజ్ ఏఎస్పీ శ్రీనివాస్, జడ్పీ సీఈఓ, డిపిఓ, డిఎం&హెచ్ఓ, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్, బీసీ వెల్ఫేర్ అధికారి, కార్మిక శాఖ అధికారి, జిల్లా అధికారులు, విద్యార్థులు, యువత, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు ప్రతి చోట, ప్రతి జిల్లాలో డ్రగ్స్ సంబంధించి ఒక అవేర్నెస్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. యూత్ బేసిక్లీ మనం ఇంటరాక్ట్ అవుతున్నాం. మీరందరూ అర్థం చేసుకోవాలి. ఈ సమస్య ప్రతిరోజు పెరుగుతుంది. ప్రతిరోజు చూస్తున్నాము ఈ డ్రగ్ అబ్యూస్, ప్రతిరోజు చూస్తున్నాము కాలేజెస్ కానీ పబ్లిక్ ప్లేసెస్లో. ఒక నెట్వర్క్ ద్వారా బేసిక్లీ ఒక కార్యక్రమాన్ని ఆర్పిట్ అయింది. కానీ
యూత్ బేసికలీ మోటివేట్ అవుతే, యూత్ డ్రగ్ చేయకూడదు ఆలోచన చేస్తే ఖచ్చితంగా మనం ఫైట్ చేయగలుగుతాం, లేకపోతే ఫైట్ చేయలేము. నేను చిన్న ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక 2 స్టేట్స్ గురించి మాట్లాడతాను. ఒక స్టేట్ అంటే జమ్మూ కాశ్మీర్, ఒక స్టేట్ అంటే కేరళ. ఒక స్టేట్ పైన ఉంటుంది, ఒక స్టేట్ క్రింద ఉంటుంది. 50% పైన యూత్ అంటే డ్రగ్స్ ఒకటి 50%. ఒక క్షణం మీకు మంచిగా ఉంటుంది, కానీ ఒక హ్యాబిట్ ఉంటుంది, మొత్తం లైఫ్ నాశనం అవుతుంది. మీరే కాదు, మీ ఫ్యామిలీ లైఫ్ నాశనం అవుతుంది. రెండోది, సొసైటీ కూడా మీకు ఒక వేరే రకంగా చూస్తారు. మూడోది, జాబ్స్ విషయం కానీ ఇంకా ఏం బెనిఫిట్స్ కానీ మీకు ఏం రాదు. సో అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, యూత్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు డ్రగ్స్ గురించి మీకు చాలా బాగా అవగాహన ఉండాలి. ఎక్కడైనా ఎవరైనా ఒక వ్యక్తి తీసుకుంటే ఆ వ్యక్తి దూరం ఉండాలి. మీరు ఒక ప్రాబ్లం వస్తే ఇది మంచి, ఇది చేస్తే మంచి ఉంటుంది, ఇది ఆ పక్కన పెట్టాలి మీరు. ఓకే, సో డ్రగ్స్ సంబంధించి మీరు ఈ అవగాహన చేయగలిగితే మీకు భవిష్యత్తు బాగుంటుంది, లేకపోతే భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. సో ఈ సందర్భంగా కార్యక్రమం చేస్తున్నాం, అవేర్నెస్ కోసం చేస్తున్నాం, మీకోసం చేస్తున్నాం, మన కోసం ఏం చేయట్లా, అందరి కోసం, మీకోసం చేస్తున్నాం, మీ ఫ్యామిలీస్ కోసం చేస్తున్నాం. సో మీరు కూడా అవేర్ అవ్వాలి, బాగా మీకు నాలెడ్జ్ ఉండాలి, మీరు డ్రగ్స్తో దూరం ఉండాలి. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎస్పీ గారు ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ప్రోగ్రామ్. ఖచ్చితంగా యూత్ మోటివేట్ అవుతారు, దూరంగా ఉంటారు. థ్యాంక్ యూ. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం అండ్ దీన్ని కట్టడి చేసే దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటూ ఈరోజు చిత్తూరులో మన గాంధీ సర్కిల్ నుంచి ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా విద్యార్థులు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, పోలీసు మరియు జిల్లా అధికారులంతా కూడా ఈ ర్యాలీలో పాల్గొని దీన్ని విజయవంతం చేయడం జరిగింది. చెప్పాలంటే గత సంవత్సర కాలంలో కొత్త ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఈగల్ అని ఒక ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. ఇది ఎలీట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడైనా సరే గంజాయి మరియు అదర్ డ్రగ్స్ ఏమైనా ఉంటే వాటన్నిటిని కట్టడి చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. ఇది రాష్ట్ర స్థాయిలో ఉండి అన్ని రకాల ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తుంది. అలానే వీటి యొక్క టాస్క్ ఫోర్సు ప్రతి జిల్లాలో కూడా స్థాపించడం జరిగింది. గత సంవత్సర కాలంలో చిత్తూరు జిల్లాలోనే మొత్తంగా 240కి పైగా కేసులు పెట్టి 1440 కేజీల గాంజాని కూడా మనము సీజ్ చేయడం జరిగింది. ఈ 240 కేసుల్లో సుమారుగా 740 మంది అఫెండర్స్ని మనం అరెస్ట్ చేసి జైలుకు పంపించాము. దీంతో పాటుగా ప్రతి ఒక్క స్కూలు, కాలేజీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో కూడా మనం ఎలీట్ ఏదైతే సరే ఈగల్ ఉందో ఈగల్ క్లబ్స్ స్టార్ట్ చేశాము. దీనిలో కాలేజీకి సంబంధించిన అధ్యాపకులు అలానే విద్యార్థులు కూడా అందులో భాగస్వామ్యం చేసుకొని ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ ఉంటే అది పోలీసులతో మరియు ఎక్సైజ్ వారితో షేర్ చేసుకోవడం జరుగుతుంది. దాని మీద కూడా రైడ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఇదే కాకుండా ప్రతి స్కూలు, కాలేజీలో కూడా మనము అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తున్నాము. దానిలో భాగంగానే ఈరోజు మనం ఈ ర్యాలీ కండక్ట్ చేశాము. ఇది ఈ రోజుతో ఆగేది కాదు, ప్రతి ఒక్కరి పార్టిసిపేషన్ ఇంపార్టెంట్. ప్రతి శాఖ, ప్రతి పర్సన్ కూడా గంజాయి నిర్మూలించాలనే ఉద్దేశంతో పనిచేస్తే ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ గంజాయి రహిత రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో చేశాము. సో ఎవరికైనా సరే ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా 1972 కాల్ చేస్తే దాని మీద మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరియు అక్రమ రవాణా దినోత్సవాన్ని ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు, మన ఎస్పీ గారు ఈరోజు జరిగిన స్టూడెంట్, పోలీస్ సిబ్బందులు, నమస్కరిస్తున్నాను. ఈ గంజా వల్ల చాలా మంది వాళ్ళ భవిష్యత్తు పాడైపోతా ఉంది. చాలా గతంలో అయితే చాలా అది తిరిగిరాని మత్తు తాగి చాలా మంది ప్రాణాలు విడిచారు. చాలా స్టూడెంట్స్ భవిష్యత్తు మీ
మీరు అదే పాటించాలి కానీ చెడ్డ అలవాటు గోవలో మీరు పోకూడదు. మన దేశాన్ని కాపాడుకోవాలి. మన ప్రభుత్వం చెప్పిన ఆ ప్రకారమే మనం కూడా అందరూ కలిసికట్టుగా ఉండి ప్రతి ఒక్క చోట ఏ ప్రోగ్రాం అయినా మన గవర్నమెంట్ ప్రోగ్రాం నేను కలిసి ఉంటామని మీరు రావాలి. మీరు చదువుకునేటప్పుడు తల్లిదండ్రులు ఎంత ప్రేమతో చేసి కాలేజీని నడిపిస్తున్నారు మీరు గుర్తించుకోండి. అదే కాకుండా చెడ్డ అలవాట్లు మీరు పోయి చదువు మానుకొని ఎంతతో పనికిరాని పనులు చేసి ఉద్యోగం లేకుండా పాడైపోతున్నారు. లాస్ట్ లో మరణిస్తున్నారు. మీ తల్లిదండ్రులు ఎంత వేదన పడుతున్నారో బాధపడుతున్నారో మీరు తెలుసుకోండి. అదే కాకుండా తల్లిదండ్రులు ఎంతో కలలు కంటారు. మన కొడుకు కూతురులో మంచి ఉద్యోగం చేసుకోవాలి, వాళ్ళు చేసే ఉద్యోగాన్ని మనం కూడా సంతోషించాలని మీరు పాడైపోవద్దండి. అదే కాకుండా వాహనంలో కూడా మీరు జాగ్రత్తగా వెళ్ళాలి. అదే కాకుండా కూడా మంచి సాహసం చేయండి. మీరు ముందు మంచి వాళ్ళతో సాహసం చేయండి. అట్లా చెడ్డ వాళ్ళని తెలిస్తే కూడా వాళ్ళకు మీరు నేర్పించండి. ఇది తప్పు, మనం ఇట్లా ఉండాలని అని మీరు నేర్పించండి. అదే కాకుండా మన దేశం బాగుండాలంటే మన ప్రజలు బాగుండాలంటే మీరు బాగుంటేనే భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. మీ వల్ల ఎన్నో కుటుంబాలు నమ్ముకొని ఉంది. అందువల్ల ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. జై హరి. అందరికీ నమస్కారం. ఇక్కడికి చేసిన మన పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఈరోజు చేపట్టిన అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన యూత్ అందరికీ కూడా విష్ చేస్తున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమంలో మీరందరూ పార్టిసిపేట్ చేసి మన ప్రభుత్వం వచ్చాక ఎవరైతే ఈ మత్తు పదార్థాలకి గంజాయికి బానిసలై ముఖ్యంగా కూడా యువత బాగుంటేనే మన రాష్ట్రం మన దేశం బాగుంటుంది. కాబట్టి మీ జీవితాలు మీ చేతుల్లోనే ఉంది. మత్తు పదార్థాలకి అడిక్ట్ అవ్వకుండా మిమ్మల్ని ఎంతగానో కష్టపడి చదివిస్తారు మీ తల్లిదండ్రులు. వాళ్ళ ఆశల్ని మీరు ముందుకు తీసుకెళ్ళాలి. ఈ డ్రగ్స్ అవి తీసుకొని డ్రైవింగ్ చేయడం వల్ల కూడా చాలా యాక్సిడెంట్లు కానీ ఇలా మీలాంటి మంచి భవిష్యత్తు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతో మంది సైంటిస్ట్లు అవ్వచ్చు, సాఫ్ట్వేర్లు అవ్వచ్చు, మంచి మంచి పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్లు అవ్వచ్చు. కాబట్టి మీ ద్వారా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి, ఈ డ్రగ్స్ ని నివారించి మన ఆంధ్రప్రదేశ్ ని డ్రగ్స్ లేని ఒక ఆంధ్ర రాష్ట్రంగా తీసుకురావడానికి మీ అందరి సహాయ సహకారాలు కూడా అందించాలని రిక్వెస్ట్ చేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నిన్న కలెక్టర్ గారికి, ఎస్పీకి అండ్ అదర్ డిగ్రీ టీచర్స్ అందరికీ నా నమస్కారాలండి. విచ్చేసిన ఇక్కడ స్టూడెంట్స్ అందరికీ నా నమస్కారాలండి. యాక్చువల్ గా ఇది డ్రగ్స్ గురించి మనం ఇదే కొత్తగా వచ్చినది కాదు. ప్రతి ఇయర్ కూడాను ఇలా ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మాకు గవర్నమెంట్ ఇంకా కానీ ఏపీఎల్ఎస్సీ నుంచి కానీ మాకు వచ్చాయి. ఈరోజు అలాగే డ్రగ్ అవేర్నెస్ నుంచి క్యాంపు పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు పెడుతున్నాము. చాలా వరకు డ్రగ్స్ వల్ల యూత్ చాలా చెడిపోతుంది. ఎందువల్ల అనేది కారణాలు బికాస్ ఆఫ్ డిప్రెషన్, యాంగ్జైటీలో చేస్తున్నారు. ఫైనాన్షియల్ గా చదవలేకపోతున్నారు. ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వెళ్తున్నారు. చదివే పిల్లలు నేను ఎప్పుడు జైలు విజిట్ పోయినా కూడా 30 to 40% అంతా యూత్ అంతా జైల్లోనే ఉన్నారు. సో నేను ఎప్పుడన్నా వాళ్ళు మాట్లాడితే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇలాంటి దాంట్లో వాళ్ళు అడిక్ట్ అయిపోతున్నారు. కాబట్టి దయచేసి నేను చెప్పడం ఏంటంటే యూత్ ఎప్పుడు కూడా డ్రగ్స్ తీసుకొని మీరు ఫాలో అవుతుంది. ఒక పాట మీరు ఏమన్నా డ్రగ్స్ తీసుకొని పోలీస్ కేసుల్లో ఏమైనా తిరుగుతుంటే మీ ఎంటైర్ లైఫ్ కూడా స్పాయిల్ అయిపోతుంది. దయచేసి నేను చెప్పడం ఏంటంటే యూత్ డ్రగ్స్ అనేది నిర్మూలించండి. బాగా చదువుకుంటే మంచి పొందిపోతారు. ఒక పాట డ్రగ్స్ అంటే అడిక్ట్ అయ్యేసి ఒక పాట ఏమన్నా ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే మీరు లైఫ్ లాంగ్ కూడా మీరు పోలీస్ స్టేషన్ వెంటే తిరుగుతూ ఉంటారు. సో కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ద యూత్ స్టూడెంట్స్ డోంట్ యూజ్ ద డ్రగ్స్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఎక్కువగా ఈ మధ్యకాలంలో యూత్ డ్రగ్స్ కు బానిసై వాళ్ళ యొక్క భవిష్యత్తును పాడు చేసుకుని వాళ్ళే కాదు వాళ్ళ యొక్క కుటుంబాలు, తద్వారా సొసైటీ అంతా పట్టుదారి పట్టిస్తారు. కాబట్టి ఈ డ్రగ్స్ మహమ్మారిని అందరూ ఎదుర్కొని యువత మంచి బాటలో నడిచి సమాజ సేవ చేయడం కోసము ఒక ముఖ్య ఉద్దేశంతో డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్, అలాగే డ్రగ్ రహిత చిత్తూరు పట్టణం, చిత్తూరులో ఎక్కడ డ్రగ్ ఉండకూడదనే ఉద్దేశంతో డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్ ఈ కార్యక్రమం చేపట్టడం
భవిష్యత్తులో మీ ఫ్రెండ్స్ కానీ ఇతరులు కానీ ఫ్యూచర్లో కానీ డ్రగ్స్ తీసుకోవాలనే ప్రమాణం చేస్తే ఈ రోజు మనము ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే చిత్తూరు జిల్లాలో కానీ డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా చెప్పుకోవడం కోసం మనం ప్రమాణం చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడంలో భాగంగా శ్రీకాళహస్తిలో గురువారం, శుక్రవారం రేషన్ డీలర్లు వృద్ధులు మరియు వికలాంగుల ఇంటికి వెళ్లి రేషన్ పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ రఘు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ మరియు శ్రీకాళహస్తి తహసీల్దార్ డిటి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి పట్టణంలో గురువారం నుండి ఇంటింటికి రేషన్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. జూలై నెలకు గాను 5 రోజుల ముందు నుండి రేషన్ పంపిణీ చేయడం, గతంలో వాహనాల వద్దకు లేదా రేషన్ షాపుల వద్దకు వచ్చి తీసుకుంటున్న తమకు ఇంటి వద్దకే తెచ్చిస్తూ ఉండడంతో లబ్ధిదారుల నుండి ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా డీలర్లు ఒక బాధ్యతగా కాకుండా సేవగా పరిగణిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు 26/6/2025 నుండి 30/6/2025 వరకు వయోవృద్ధులైన 65 ఏళ్లు పైబడిన వయోవృద్ధులకు మరియు వికలాంగులకు రేషన్ వేలిముద్ర మరియు రేషన్ డెలివరీ ఇంటి దగ్గర పంపిణీ చేయుటకు రేషన్ షాపుల వారికి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వారు మరియు డిఎస్ఓ గారి ఆదేశాల మేరకు మా కాళహస్తి ఎంఆర్ఓ గారు, సిఎస్డిటి గారు నిన్నటి దినం నుంచి పంపిణీ ప్రారంభించమని చెప్పినారు. అందులో భాగంగా నిన్న ఇవాళ పంపిణీ జరుగుతోంది. ఈ దినం మా వార్డుకి సంబంధించిన పంపిణీకి ప్రారంభించినాము. అదేవిధంగా అక్కడే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వేలిముద్రలు వేసుకుని రేషన్ను పంపిణీ చేశాము. ఈ కార్యక్రమం వల్ల ఏంటంటే వయోవృద్ధులు, వికలాంగులైన వాళ్ళు ఇంతకుముందు బాధ అనేది లేకుండా హ్యాపీగా వాళ్ళ ఇంటి దగ్గరే రేషను మరియు వేలిముద్రకు మంచి ఒక కార్యక్రమంగా భావిస్తున్నాము. ఇది అందరూ సద్వినియోగపరచుకోవచ్చు. అదే కూడా డీలర్లందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. దీని గురించి వార్డులో పోయినప్పుడు చాలా మంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఇంతకుముందు మేము షాప్ కాడికి నడిచి రావాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఆటోల్లో వచ్చేవాళ్ళము, అలాగే రిక్షాల్లో వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఇంటి దగ్గరికే ఈ ప్రభుత్వం వారి వసతి సమకూర్చడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అని చెప్పినారు. అదేవిధంగా డీలర్లకు కూడా కొంత ఇబ్బందికరమైనా కూడా ఇది ఒక సేవా కార్యక్రమంగా భావించి అందరూ మనస్ఫూర్తిగా చేయాలని చేస్తున్నారని ఆశిస్తున్నారు. 6వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు రేషను 5 రోజులు, అంటే 1వ తారీఖు నుంచి రేపు నెల రేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ కాంటాక్ట్ లింక్ అనేది లేకుండా ఈ 5 రోజుల పాటు కేవలం వృద్ధులకు, వికలాంగులకు మాత్రమే పంపిణీ కేటాయించినారు. ప్లస్ నెక్స్ట్ కోటా వచ్చి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రెగ్యులర్ రేషన్ ఉంటుంది. ఆ జూలై నెల కోటా ముందుగానే 26వ తారీఖు నుంచి, అంటే పెన్షన్ అందుకునే లోపు రేషన్ కూడా అందేట్టుగా ఏర్పాటు చేయడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో జగన్నాథుని అభిషేకం హోమం వైభవంగా నిర్వహించారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో శుక్రవారం సాయంత్రం జగన్నాథుని రథయాత్ర నిర్వహించనున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయమే శ్రీకృష్ణ భగవానునికి, సుభద్రాదేవి, రాధాదేవిలకు అత్యంత భక్తి శ్రద్ధలతో అభిషేకం, హోమం నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీకృష్ణ భగవానుని దర్శించుకుని పునీతులయ్యారు. ఈ సందర్భంగా జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఒడిశా చైర్ ప్రొఫెసర్ జ్ఞానరంజన్ పాండా జగన్నాథ రథయాత్ర వైభవాన్ని గురించి వివరించారు. జై జగన్నాథ్. ఈరోజు మన తిరుపతిలో నేషనల్ సంస్కృతి యూనివర్సిటీలో వరల్డ్ ఫేమస్ రథయాత్ర, జగన్నాథ రథయాత్ర జరుగుతుంది. ఇప్పుడు తెల్లవారి నుంచి పూజ స్టార్ట్ అయిపోయింది. పూజ జరుగుతుంది, నైవేద్యం, అలంకరణం జరుగుతుంది. తర్వాత ఈరోజు మధ్యాహ్నం 3:30కి ఇక్కడ నుంచి రథయాత్ర స్టార్ట్ అవుతుంది. మన రామకృష్ణ డిలక్స్, భవాన్ నగరు, మున్సిపాలిటీ మార్కెట్, రైల్వే స్టేషన్, తర్వాత జిఆర్టీ
బాలాజీ కాలనీ ఎస్వి కాలేజ్ దారంలో మళ్ళా రథ వస్తారు. మన తిరిగి రాష్ట్రీయ సాంస్కృతిక విద్యాపీఠం తిరుపతి ఇక్కడ జగన్నాథ్ గుడికి మళ్ళా రథం వస్తుంది. దారంలో అన్ని భక్తకి మనకి పూజ చేయవచ్చు, దర్శనం చేయవచ్చు. అందరికీ మన తిరుపతిలో అందరికీ డివోటీకి మన జగన్నాథ గుడి తరఫుగా ఇన్విటేషన్. అందరూ వచ్చి దర్శనం చేసి దేవుడు జగన్నాథ్కి బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు. జై జగన్నాథ్. राम नाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम तेरा पूरन हो सब काम तेरा पूरन हो सब काम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम. संत समागम संत समागम संत समागम संत समागम करे निरंतर संत ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రాత్రి 8:30 ప్రసారం అయ్యే సిటీ కృష్ణతేజ వార్తల్లో సమగ్ర సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.